హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం మ్యాంగో చట్నీని ఎలా చేయబోతున్నామో చూద్దాం. ఫస్ట్ మ్యాంగోస్‌ని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, ఒక ప్యాన్ ఎత్తుకొని దాన్ని బాగా బాయిల్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు. దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ ఎత్తుకొని, మనం దీన్ని శనగ్గింజల్ని వేయించుకోండి. వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళా ఇంకొక ప్యాన్, ఆ ప్యాన్‌లోనే కొద్దిగా ఆయిల్ వేసి, మనకి ఎన్ని పచ్చిమిరపకాయలు కావాలో అంతగా ఎత్తుకొని, మనకు కారం సరిపడట్టు దాన్ని మిక్సీలో కొట్టుకొని, మిక్సీకి పట్టుకోండి. మళ్ళా కొద్దిగా శనగ్గింజలు వేసుకొని బాగా మిక్సీకి పట్టుకోండి. ఒకసారి మిక్సీకి వేసుకున్న తర్వాత మ్యాంగోస్‌ని మిక్సీకి వేసుకొని పట్టుకోండి. నెక్స్ట్ తిరగమాతకి ఎలా చేయాలో చూడండి. ఆయిల్ వేసుకొని దాంతో ఆవాలు, ఎర్రగడ్డలు అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒడియం వేస్తున్నాను. మీ దగ్గర ఒడియం ఉంటే ఒడియం వేసుకోవచ్చు. లేకపోతే ఆవాలు వేసుకోవచ్చు. మళ్ళా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. పసుపు కొంచెం బాగా బాయిల్ అయ్యాక మనం ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా! దాంతో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే, దీన్ని మనం వేడి వేడి అన్నంలో తినండి. చాలా బావుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటివి మీకు చాలా వీడియోస్ నేను పెడతాను.